హాయ్ ఫ్రెండ్స్, సంజు 07 క్రేజీ. ఈరోజు మనం యూట్యూబ్లో అమౌంట్ ఎలా సంపాదించుకోవాలో తెలుసుకుందాం. ఏంటంటే నేను చాలా మటుకు చాలా వీడియో చూశాను. చాలా ఓల్డ్ టెక్నిక్ చెప్తున్నారు అందరూ. ఈ విధంగా చేయండి, ఆ విధంగా చేయండి, షార్ట్ వీడియోస్ పెట్టండి, ఇలా చేస్తే వ్యూస్ వస్తాయి, ఈ టైంలో పెట్టండి, ఆ టైంలో పోస్ట్ చేయండి అని చాలా వీడియోలు చూశాను నేను. ఒకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు వీడియోస్ అనేది ఒకరు చెప్తే చేయడం కాదు. మీకంటూ ఏ వీడియోలు చేయాలి, కంటెంట్ అనేది మీరు సెలెక్షన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్‌లో చేయాలా? లాంగ్‌లో చేయాలా? ఒకవేళ షార్ట్‌లో అయితే మనకు ఈ టైంలో వైరల్ అయ్యే అవకాశం తొందరగా ఉంది. ఎందుకంటే మనం లాంగ్ వీడియోలో వెళ్తే మనకు చాలా టైం పడుతుంది. అందుకని మీరు చాలా మటుకు షార్ట్ వీడియో పైన దృష్టి పెట్టండి. షార్ట్ వీడియోస్ అంటే మీకు ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ అనేది ఉంటుంది. ఎలాంటి వీడియోస్ చేస్తారంటే షార్ట్ వీడియోస్, కుకింగ్ వీడియోనే చూసుకోండి. ఏదైనా మనం బయటికెళ్ళినప్పుడు ఏదైనా మీకు ఒక డిఫరెంట్‌గా ఏదైనా ప్లేసెస్ కనిపించినప్పుడు దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఒకవేళ మీకు ఫేస్ చూపించడం ఇష్టం లేకుంటే దెన్ మాస్క్ పెట్టి చేయొచ్చు. చాలా యాప్స్ కూడా ఉన్నాయి. ఆ యాప్స్ కూడా నేను చెప్తాను ఎలా చేయాలనేది. మీ ఫేస్ కనిపియకుండా కూడా మీరు కొన్ని వీడియోస్ చేయొచ్చు. లక్ అనేది ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో కూడా తెలియదు. ఒకవేళ మీరు నిజంగా ఇప్పుడు కొత్తగా మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసి ఉంటే మంచి వీడియో చేసి పెడితే మీరు నైటే వైరల్ అయిపోవచ్చు. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు చాలామంది సజెషన్ ఇచ్చాను. నా వీడియోస్ కన్నా నేను చెప్పిన వాళ్ళ వీడియోస్ చాలా సక్సెస్‌ఫుల్‌గా రీచ్ అయ్యారు. చాలా అంటే చాలా మంచి సబ్స్క్రైబర్లు ఉన్నారు. వాళ్ళ పేరు నేను చెప్పాలనుకోవట్లేదు. బట్ ఏందంటే అదొక లక్ ఉంటుంది. మనం ఎన్ని వీడియోస్ చేసినా కూడా కొంతమందికి ఏందంటే నైటే వైరల్ అయిపోతారు. కొంతమంది ఎంత చేసినా కూడా ఆ వ్యూస్ అనేది రావు. అందుకోసం మీకు ఏం చెప్తానంటే ఫ్రెండ్స్, షార్ట్స్ పైన బాగా దృష్టి పెట్టండి వీడియోస్. ఎలా చేయాలి ఏందనేది. షార్ట్ పైన ఒకవేళ మీరు ఎలా చేయాలని కూడా పెడితే నేను చెప్తాను. ఆ వీడియోస్ ఎలా చేయాలి, షార్ట్ వీడియోస్, థంబ్‌నెయిల్ ఎలా క్రియేషన్ చేయాలి. నాకేందంటే చాలామంది ఇప్పుడు యూట్యూబ్‌లో అమౌంట్ తీసుకొని మరి చెప్తారు. ఇంత అమౌంట్ పే చేయండి, మేము చాలా ఐడియాస్ ఇస్తాను. ఎలాంటి అమౌంట్ పే చేసే అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పట్లో స్మార్ట్ ఫోన్ ఉంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక టాలెంట్ ఉన్నట్టే. అది గుర్తుపెట్టుకోండి. మీరు వీడియోస్ ఎలా చేస్తారంటే మీకు నచ్చినట్టు, అంటే మీ ఓన్ క్రియేషన్ చేసుకోండి. ఇప్పుడు కొంతమంది సిగ్గుపడతా ఉంటారు. వీడియో కెమెరా ముందుకు రానీకి. చేయలేకపోతా ఉంటారు. కానీ వేరే వీడియోలు చూసినప్పుడల్లా అబ్బో! మేము చేసుంటే బావుంటాయి అని ఒక ఫీల్ ఉంటుంది. ఫస్ట్ మన వీడియోలు చేయాలనుకున్నప్పుడు ఇతరుల గురించి ఆలోచించడం మర్చిపోవాలి. ఎందుకంటే ఈరోజు అన్న వాళ్ళే రేపు మీకు సపోర్టింగ్‌గా ఉండి వాళ్ళు చేద్దామనుకుంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు అన్నవాళ్ళే రేపు మనకి సపోర్టింగ్‌గా ఉండి మనకు సపోర్ట్ చేస్తా ఉంటారు. అబ్బా! నువ్వు చాలా బాగా చేశావని. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు నవ్విన వాళ్ళే రేపు వాళ్ళ పనులే గదా బయట పడతాయి. వాడు నవ్వుతున్నాడంటే వాని పనులు బయట పడతాయి గదా! మనకు మనకు అవసరం లేదు. ఏందంటే మనం ఏం చేస్తున్నా అనే వరకే మనకి ఇంపార్టెంట్. ఎవరెలా పోయిన అవసరం లేదు కానీ అందుకోసం మంచి కంటెంట్ తీసుకోండి. ఇప్పుడు చాలా వీడియోస్ ఉన్నాయి. ఎన్నో కంటెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు చెడుగా తీయాలనుకుంటే కూడా ఎన్నో తీయొచ్చు. ఏదో ఉంటాయి వీడియోలో చూడండి. ఆంటీ అలా చేసింది, అమ్మాయిని ఇలా ట్రాప్ చేయాలి, అబ్బాయితో ఇలా అలాంటి వీడియోస్ కాకుండా మీకంటూ ఒక మంచి టాలెంట్ క్రియేషన్ చేసుకోండి. ఏ విధంగా తీయాలి, ఎలాంటివి తీయాలి. ఇంకోటి వీడియోస్ మంచిగా మూవ్ అప్ కావాలనుకుంటే ఏదన్నా గ్యాడ్జెట్స్ పైన తీయండి. ఏదైనా మీరు ఒక ప్రొడక్ట్ కొన్నప్పుడు దాని గురించి తీయండి. అది చూయించండి డెమో. చాలామంది కొత్తగా డిఫరెంట్ ప్రొడక్ట్ కూడా కొంటారు. బాక్స్ అన్బాక్స్ చేయడం చూయించండి. ఎక్కడైనా బయటికెళ్తున్నప్పుడు మీ విలేజ్‌లో ఒక వింత ప్లేసెస్ ఏదైనా ఉంటే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క ఊళ్ళో ఒక డిఫరెంట్ ప్లేసెస్ అని ఉంటాయి. గుడిలే గానీ, కొన్ని వాతావరణం సంబంధించినయి గానీ చాలా బావుంటాయి. అలాంటి వీడియోలు ఫోకస్ చేయండి. మంచిగా తీయనీకి ప్రయత్నం చేయండి. అలా ఎలా అలా చేస్తే దాంట్లో కొన్ని షార్ట్‌లు క్రియేషన్ చేసుకోండి. షార్ట్‌లు అంటే మినిమమ్ 40, 59 సెకండ్‌లో రావాలి. 34 సెకండ్స్ వరకు తీయవచ్చు. ఏదైనా విషయం చెప్పాలనుకుంటే మంచి కోసం ఇప్పుడు చాలా న్యూస్ పేపర్‌లో కూడా కొన్ని విషయాలు వస్తా ఉంటాయి. అలాంటి విషయాలు తీసుకోండి. అలాంటి విషయాలు తీసుకొని దాని గురించి ఇంకా మీ బెటర్‌మెంట్‌లో ఆలోచించి తీయనీకి ట్రై చేయండి. ఇలాంటి వర్డ్సే కాదు, ఇంకా మనం కష్టపడి వీడియోలు తీయాలంటేనేమో ఆ విధంగా తీయాలి. లేదు మనం కూర్చున్న దగ్గరనే వీడియోలు తీయాలనుకుంటేమో మంచిగా ఏదైనా మంచి యూట్యూబ్ నుంచి ఏదైనా మంచి బ్యాక్‌గ్రౌండ్ ఎంచుకోండి.
గూగుల్‌లో ఉన్నాయి. చాలా మంచి బ్యాక్‌గ్రౌండ్స్ ఉన్నాయి. ఆ బ్యాక్‌గ్రౌండ్స్ పెట్టుకొని మంచి మంచి వీడియోస్ క్రియేషన్ చేయొచ్చు. అవన్నీ ఎలా చేయాలనేది చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు నన్ను ఒక లైక్ చేసుకొని నా ఒకవేళ నేను చెప్పింది నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. అప్పుడు మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నేను ఖచ్చితంగా చేయగలుగుతాను. ఎందుకంటే సపోర్ట్ ఉండాలి కదా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పట్లో చాలామంది అంటారు యూట్యూబ్ తీయడం చాలా కష్టము అని అంటారు. లక్ అనేది ఎవరికి ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము. నైటే మనం వైరల్ అయిపోవచ్చు. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే లక్ అనేది ప్రతి ఒక్కరిది ఎవరి సొత్తేం కాదు. అది మనలో ఉన్న టాలెంట్, అది మనం తీయాలది. అందుకోసమే నేను కొన్ని చిట్కాలు చెప్తాను. ఈ చిట్కాలయితే మీరు పాటించండి. ఈ యూట్యూబ్‌లో టైమింగ్స్ ఒకటి మీరు ఇక్కడ మీరు యూట్యూబ్‌లో ఇప్పట్లో మీకు చూపించదు. అది షార్ట్ వీడియోలో ఎలా చూపించాలనేది. యూట్యూబ్ టైమింగ్ అనేది చేసుకోవాలి. ఏ టైంలో మనకు వీడియోస్ పెట్టాలి అప్డేట్. ఒకటి 11:00 మార్నింగ్ టైం 11:00 మార్నింగ్‌లో ఒక వీడియో అప్డేట్ చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ 1 లంచ్ తర్వాత దెన్ 1:15, 1:30 ఆ టైంలో ఒక వీడియో అప్డేట్ చేసుకోవాలి. 3:00 వీడియో అప్డేట్ చేసుకోవాలి. అండ్ 6:00 అందరి పనులు అయిపోయి ఇంటికొస్తారు కాబట్టి ఆ టైంలో చాలామంది ఫోన్ పట్టుకుంటారు. అలాంటి టైంలో మీరు వీడియో అప్డేట్ చేస్తే వీడియో తొందరగా మూవ్ కానీకే ఉంటుంది. కొత్తలో చాలా మటుకు వ్యూస్ రావు ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే న్యూ ఛానల్ కాబట్టి కొంచెము టైం పడుతుంది. ఆడియన్స్‌కి మీరు తెలియాలి. అంత బావుంటది. మనం అనుకోవచ్చు ఇయాల ఒక రాయి ఏస్తే ఈరోజే మనం వైరల్ అయిపోవాలని కాదు. ఉండాలి. 10 రాళ్ళేస్తే ఖచ్చితంగా ఒక రాయి తగులుతుంది. అది ఈరోజు లేకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా తగులుతుంది. ఎవరైతే యూట్యూబ్ నుంచి చేయాలనుకుంటున్నారో, డబ్బు సంపాదించాలనుకుంటున్నారో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు కష్టపడితే ఖచ్చితంగా ఫలితం పొందుతారు. ఈరోజు చాలామందికి ఎలా చేస్తారంటే యూట్యూబ్‌లో అన్ని వీడియోస్ చూస్తారు. హౌ టు ఎర్న్ ద యూట్యూబ్ మనీ అన్నీ చెక్ చేస్తారు. మహా అంటే తిప్పి కొడితే వాళ్ళు 10 డేస్, 2 డేస్ నాన్ స్టాప్‌గా 4 డేస్ వరకు చేస్తారు యూట్యూబ్. ఆ వీడియోస్, ఈ వీడియోస్ పెట్టి. దాని తర్వాత ఒక్క వీడియో కూడా కొద్దిగా వ్యూస్ రాకపోయేసరికి అప్‌సెట్ అయిపోతారు. అప్‌సెట్ అయిపోయి బ్యాక్ వెళ్ళిపోతారు అగైన్. కానీ ఆ అప్‌సెట్ అనేది కాకూడదు. వ్యూస్ రాని, రాకపోని మీరొక్కటే చేయాలి. మీరు ఎవ్రీడే వీడియో అప్డేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా ఒక వీడియో అప్డేట్ చేయాలి. 30, 60 డేస్ కంటిన్యూస్‌గా మీరు వర్క్ చేయండి యూట్యూబ్‌లో. వ్యూస్ వచ్చుకుంటూ బూస్టప్ అవుతా ఉంటుంది. ఎందుకంటే చాలామంది చేసే మిస్టేకే అది. వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి మంచి మంచి వీడియోలు కూడా ఇప్పుడు మీకు కొన్ని వీడియోస్ చూడండి. చాలా బాగుంటాయి వీడియోస్ కానీ వ్యూస్ ఉండయి. మళ్ళీ వాళ్ళు చూసి 1 ఇయర్ బ్యాక్, 2 ఇయర్స్ బ్యాక్ ఉంటాయి వీడియోస్. ఎందుకంటే బూస్టప్ ఉండదు. యూట్యూబ్ గైడ్‌లైన్స్ ఏందంటే మన వీడియో ఎవరైనా చూసి మరి లైక్ చేసి అది సజెషన్‌లోకి ఎళ్ళేసి బూస్టప్ అయ్యి ఇంకా వేరే వాళ్ళకి కూడా ఎళ్తుందన్నమాట ఆ వీడియో అనేది. అందుకోమే వీడియోస్‌ని మీరు ఎవ్రీడే పోస్ట్ చేయడం, స్ట్రైక్ రాకుండా చూసుకోవడము, అలాంటి మంచి కంటెంట్‌తో మీరు కనిపించి చేయనీకే నుంచి కూర్చొని కూడా మంచి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కూడా చేయొచ్చు. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు మీరు వీడియోస్. అలా ఎంటర్‌టైన్‌మెంట్ చేసుకుంటా, ఆడియన్స్‌ని ఎప్పుడు ఆకర్షించుకుంటా ఎన్ని వీడియోస్ లేవండి. కూర్చొని చేసేవాళ్ళు. ఎందుకు అంతలా వాళ్ళు వైరల్ అవుతున్నారు చెప్పండి? అంటే వాళ్ళ మాటలు, వాళ్ళ సంభాషణ నచ్చాలి. ఆడియన్స్‌ని మనం ఆకర్షించుకోవాలి. అలా ఆకర్షించుకున్నప్పుడే ఆడియన్స్ మనం చెప్పినట్టు వింటారు. మీరు ఒకవేళ మీకు ఎలాంటి సలహాలు ఉన్నా కూడా ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను వీడియోస్ ఎలా చేయాలి, థంబ్‌నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి, షార్ట్ వీడియోలు ఎలా చేయాలి, ఇవి కూడా చేసి చెప్తాను మీకు. నా వీడియోలు మాత్రం మీకు నచ్చితే లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అయింది అనుకుంటున్నాను. థాంక్ యూ.